కొనసాగితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలవిగాని హామీలు ఇచ్చారు ప్రజలకు. గత ప్రభుత్వం మీద విపరీతమైన బురద చల్లారు. సరే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పరిపాలనలో ఏం జరుగుతుందన్నది కూడా మనం గమనించాం. మహిళల పైన జరిగిన దాడులన్నీ ఇంతకుముందు మనం వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం. అయితే ఈ రోజున ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నీటి సంఘాల ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఎక్కడ చూసినా కూడా అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడే కానీ అధికారులు కనీసం ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేది మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. సరే ప్రశ్నించడానికి వెళ్ళారు. ఇప్పుడు మీడియా ప్రతినిధులు ఉన్నారు. నిన్న వేములలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే ఓటర్ లిస్టు కూడా ఇచ్చేదానికి అధికారులు హెసిటేట్ చేస్తున్నారు. దాన్ని కవర్ చేసేదానికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల పైన దాడి చేయటము, సరే దాడి జరిగింది ఏంటి అని ప్రశ్నించడానికి వెళ్ళిన ఎంపీ గారిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా? ఇవి కూడా ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా ఇవి తీసుకెళ్లాల్సిన అవసరం, ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం. ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో చూస్తే ఎక్కడే కానీ ఓటర్ లిస్టు కూడా మా ప్రతినిధులకు ఒకటి ఇస్తున్నారు. దాన్ని మళ్ళీ మార్చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన లిస్టు వేరు. ఆ సబ్మిట్ చేసిన లిస్టు కూడా ఇవ్వటం లేదు మాకు. తర్వాత ఎక్కడే కానీ వాటర్ ట్యాక్స్ కట్టించుకోవడానికి ఆ బీఆర్ఓలు వాళ్ళ టైంకి ఉండటం లేదు. ఎన్ఓసి అన్నది వాళ్ళు అసలు ఆ ఎన్ఓసి దాంట్లో అసలు గజెట్లో లేదంటున్నారు. అది ఇవ్వటానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగటం లేదు కాబట్టి మా అధినాయకులు కూడా బాయ్కాట్ చేయమని పిలుపునిచ్చారు. అయితే ఇది ఎంతవరకు ఇలా చేయటం అన్నది వీళ్ళు సమంజసం. ఎందుకంటే అధికారులకు కూడా అధికారం అన్నది ఈరోజు కూటమి ప్రభుత్వమే శాశ్వతంగా ఉండబోదు. అధికారులు కూడా ఈ విషయం గమనించుకోవాలా. ఈవెన్ పోలీస్ యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ అధికార పార్టీకి కొమ్ము కాయటం కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. అందరం కూడా ప్రజలకు కోసం పనిచేయాలని వచ్చాము. మనం డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు అనేది నిర్వహించుకోవాలి. కాబట్టి దీని దిశగా కూడా ఖచ్చితంగా కూడా మార్పు రావాలి అని మేము కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఇలా జరుగుతున్న ఈ అరాచకాన్ని కూడా ప్రజలు గమనించాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా సాక్షి ప్రతినిధులు ఎవరికైతే వారి మీద దాడి ఇదంతా జరిగిందో దాన్ని కూడా మేమందరం కూడా బద్వేల్ కాన్స్టిట్యున్సీలో నాయకులందరం కూడా వైసీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు చూస్తే పొద్దున ఫోన్ చేస్తే ఎంఆర్ఓలు విఆర్ఓలకంతా ఫోన్ చేస్తే రైతులు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నాము, ఎంఆర్ఓ గారు రమ్మన్నారు, మీరు కూడా అక్కడికే రండి, సర్టిఫికేట్లు ఇస్తాం, అక్కడనే ట్యాక్స్ కట్టించుకుంటామని చెప్పినారు. పొద్దున అందరూ కూడా 9, 10 గంటలకు 11 గంటలకు అందరు రైతులందరూ కూడా అక్కడ చేరుకున్నారు, ట్యాక్స్ కట్టించుకుంటా ఉన్నారు. ఈ లోపలనే మధ్యలో ఎంఆర్ఓ గారు ఉన్నారు, విఆర్ఓలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ లోపల దేవుడి యూత్ నాగేశ్వర రెడ్డి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ నాయకులందరూ కూడా మాధవ్ రెడ్డి కానీ ఇంకా నరసింహారెడ్డి అనేవాళ్ళు మిగతా వీళ్ళందరూ చెప్పిన ప్రకారం ఇంకా కొంతమంది అందరూ కూడా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి ఎంఆర్ఓతో నాగేశ్వర రెడ్డి మాట్లాడిన తర్వాత ఎంఆర్ఓ బయటికి వెళ్ళిపోయినాడు. ఎంఆర్ఓ వెళ్ళిపోతానే అక్కడన్న రైతులందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళతో డబ్బులు ట్యాక్స్ కట్టి రిసిప్ట్లు తీసుకోవాలని అందరినీ బెదిరించి వాళ్ళ ప్రైవేట్ వాహనాలను ఎక్కించుకొని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయినారు. ఇంతవరకు కూడా ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఇంత డిఎస్పీకి, ఆర్డీఓలకు, కలెక్టర్లకు ఎంపీ గారు చెప్పినారు, అన్ని చెప్పినా కూడా ఇంత దౌర్జన్యంగా తీసుకుపోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్. విఆర్ఓలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్నా, మండల ఆఫీసర్ అయినా, రెవెన్యూ ఆఫీసరు, అలాంటి అధికారం ఉన్నటువంటి ఆఫీసులలో పోయి ఇంత దౌర్జన్యంగా రైతులందరూ కూడా అక్కడ ఉంటే అందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా విఆర్ఓలందరినీ కూడా పెద్దమూడి మండలానికి సంబంధించి ఎలక్షన్ డ్యూటీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా ప్రైవేట్ వాహనాలు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకుపోయినారు. ఎక్కడ ఉన్నారో ఇంతవరకు కూడా ఆచూకీ తెలియట్లేదు. రైతులందరూ కూడా వచ్చినారు, ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినారు. ఈరోజు ఇంత అధ్వానంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే, ఇంత విచ్చలవిడిగా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇన్నిసార్లు ఈరోజు కలెక్టర్కి మేమందరం కూడా వైసీపీ నాయకులు అందరం కూడా వెళ్ళి రైతుల సమస్యల మీద చెప్పిన తర్వాత, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మేము 15 వరకు డేట్ ఉంది, అది కూడా ఎక్స్టెండ్ 30 వరకు చేయమని అడిగినాము. తర్వాత మేమందరం కూడా ఎన్నికలకు సంబంధించి ఇట్లా ఎవరు అందుబాటు లేదు, బెదిరిస్తున్నారు అని చెప్పి జాయింట్ కలెక్టర్ కూడా చెప్పినాము. ఆ జాయింట్ కలెక్టర్ చెప్పి బయటకు వస్తానే అందరిని ఎత్తుకొని పోయినారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎంఆర్ఓలతో మాట్లాడినా, ఆర్టీఓతో మాట్లాడినా, డిఎస్పీకి మాట్లాడినా, కలెక్టర్కి చెప్పినా కూడా
ఇంత దౌర్జన్యంగా అధికారులను అందరినీ కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తుల్లాగా ఎత్తుకొని పోతున్నారు. ఇంత దారుణంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే, ఇంత విచ్చలవిడితనంగా దౌర్జన్యంగా రేపు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? పబ్లిక్ ఏ విధంగా వీళ్ళు సర్వీస్ చేయగలుగుతారు స్వేచ్ఛగా? ఈ ఎలక్షన్ ఒకటే కాదు, ఈరోజు ఈ విధంగా పోయినారు, ఇంత దౌర్జన్యంగా చేసినారంటే రేపొద్దున ఏ అధికారి ఎక్కడ పనిచేస్తాడు? మేము చెప్తే ఉండకూడదు, నువ్వు రా నా ఇంటికంటే ఇంటికి పోయే పరిస్థితి. కార్యకర్తలు పిలిచినా భయపడిపోతూ ఉన్నారు. వీఆర్ఓలు ఇంటికి పోయే పరిస్థితి. బండి ఎక్కంటే ఎక్కించుకొని పోతూ ఉన్నారు. ఆర్డీఓ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా కాదని భయపడి ఈరోజు ఆర్డీఓ గారు ఏమంటున్నారు? మేమందరం కూడా నేను ఇప్పుడే మాట్లాడే ఆర్డీఓ గారితో, ఏంటి మేడం మీరంతా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామని చెప్తున్నారు, ఇక్కడ ఆఫీసులలో పోతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మీ అధికారాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నారు దౌర్జన్యంగా, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదంటే అని ఆర్డీఓ కూడా ఇప్పుడు తెలియజేసా. అంటే ఆర్డీఓ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు చిన్న ఉద్యోగులు బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఇప్పుడు రేపు ఎలక్షన్ ఉంది, పొద్దున ఎలక్షన్ పోస్ట్పోన్ అన్నా చేయాలా, లేకపోతే వాళ్ళందరినీ కూడా ఎవరైతే కిడ్నాప్ చేసినారో అధికారులు వాళ్ళ మీద కేసు కట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ, ఎందుకంటే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, పోలీస్ మీద నమ్మకం రావాలంటే కనీసం వీళ్ళందరూ కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలా. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నా, జిల్లా కలెక్టర్కి చెప్పినా ఉపయోగం లేకుండా అయిపోతుంది, పోలీసులకు చెప్పినా ఉపయోగం లేకుండా అయిపోతుంది. అసలు ఏంటి అడ్మినిస్ట్రేషన్? ఇదేమన్నా ఎవరిదైనా ఇదేమన్నా నియంత పాలన? వీళ్ళందరూ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగులు, ప్రజలకు అందుబాటులో ఉండాలి తప్ప ఎవడు పిలిచేవాడంటే మరి ఎక్కిపోతూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులు పిలిస్తే భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు. కావాలంటే ప్రొటెక్షన్ అడగండి, మీరు భయం ఉంటే అధికారులకు పనిచేయాలంటే. ఎంఆర్ఓకు భయం ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అడగాల, అంతే తప్ప ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి వాళ్ళు వస్తానే బయటికి పోవడం, వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకుపోవడం, ఇప్పుడు ఎంతవరకు ఎక్కడున్నారో కూడా ఆచూకీలే లేవు. రేపు ఎలక్షన్కి సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారు? రైతులందరూ వచ్చినారు. ఇంత అధ్వాన్నమైన పరిస్థితులలో పరిపాలన జరుగుతూ ఉంటే ఇది ఎంత ఈ దౌర్జన్యంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ పద్ధతుల్లో కాకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి ఇంత దౌర్జన్యాలు చేస్తూ పోతే ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నాయకులు, స్థానికంగా చేసే నాయకుల దౌర్జన్యాలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.